తన సోదరుడు రాజబాబు రాజమహేంద్రవరంలోనే పుట్టారని, ఇక్కడే బాల్యం, విద్యాభ్యాసం సాగాయని ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద అన్నారు. ఆయన మమ్మల్ని, కుటుంబాన్ని వదిలిపెట్టి దూరం కావడం చాలా బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. జయప్రద సోదరుడు రాజబాబు గత నెల 27వ తేదీన మృతి చెందారు. ఆయన అస్థికలను గోదావరి పుష్కరాల రేవులో నిమజ్జనం చేసేందుకు ఆమె, రాజబాబు కుమారుడు సామ్రాట్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం విచ్చేశారు. గోదావరి పుష్కరాల రేవులో శాస్త్రోక్తంగా పిండ ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం అస్థికలను గోదావరిలోకి పడవపై వెళ్లి నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ఇక్కడికి వచ్చిన సోదరుడు రాజబాబుతోనే కలిసి వచ్చేదానని, ఇప్పుడు ఆయన లేకుండా తొలిసారిగా రావాల్సి వచ్చింది అని విషణ్ణ వదనంతో చెప్పారు. ఆయన మమ్మల్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారని, ఆయన గడిపిన ఈ నేలపై అస్థికలు నిమజ్జనం చేస్తే మోక్షం లభిస్తుంది అనే ఉద్దేశంతో రాజబాబు కుమారుడు సామ్రాట్తో కలిసి వచ్చారని చెప్పారు. ఇక్కడ ప్రజల ఆదరాభిమానాలు, ఆశీర్వచనాలతో ఆయనకు మోక్షం లభించేలా చూడాలి అని గోదావరి తల్లిని, ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడ పుట్టారో అక్కడే అస్థికలు నిమజ్జనం చేస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని భావిస్తున్నామన్నారు. సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు, అలాగే ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఎన్నో మరవలేని ఒక అమృతమైనటువంటి ఘడియలు మా జీవితాల్లో మాకు గుర్తుగా ఉండిపోయాయి. నేను ఎప్పుడొచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోటే కలిసి వచ్చేదాన్ని. మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా, ఆయన మమ్మల్ని వదిలి 27వ తారీఖున వెళ్ళిపోయారు. ఆయన మా జీవితాల్లో నుంచి దూరంగా వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖంగా ఉంది. ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్ని తీసుకుని వచ్చాను నేను. ఎందుకంటే ఆయనకు గుర్తుగా ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఆయనకి ఈరోజు అస్థికల్ని నిమజ్జనం చేయడానికని వచ్చాము.